తమిళనాడులోని కరూర్లో 41 మంది మృతికి కారణమైన తొక్కిసలాట ఘటన దర్యాప్తులో సుప్రీంకోర్టు సోమవారం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణ బాధ్యతలను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా సిబిఐ దర్యాప్తును పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రాస్తోగి నేతృత్వంలో ఒక కమిటీని కూడా నియమించింది. జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎన్వి అన్సారియాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన తమిళింగ వెట్రి కళంగం పార్టీతో పాటు బీజేపీ తమిళనాడు నేతలు దాఖలు చేసిన పిటిషనర్లపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ నిర్ణయం ప్రకటించింది. అక్టోబర్ 10న ఈ పిటిషనర్ల వాదనలు ముగియగా ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. తమిళనాడు పోలీసులు ఆధ్వర్యంలో జరిగే దర్యాప్తు నిష్పక్షపాతంగా సాగే అవకాశం లేదని టీవీకే పార్టీ తన పిటిషనర్లో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కేవలం రాష్ట్ర పోలీసులు అధికారులతోనే హైకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయడాన్ని పిటిషనర్లో తప్పుపట్టింది. ఈ దుర్ఘటన వెనుక ఏదైనా కుట్రకోణ ఉండే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేసింది.